వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన కొద్ది రోజులుగా ఈనాడు పేపర్ పెద్దిరెడ్డి దురాగతాలపై ఊచకోత కోస్తుంది. దానికి సంబంధించి సజీవ సాక్ష్యాలతో మన ముందుకు వచ్చారు జడ్జి రామకృష్ణ గారు. గడిచిన 5 సంవత్సరాల జగన్ జమానాలో పెద్దిరెడ్డి దురాగతాలని, పెద్దిరెడ్డి దాష్టికాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాడిన వ్యక్తి. అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని అనేక కష్టాల నుంచి ఉన్నత విద్యావంతుడిగా జడ్జి స్థానాన్ని డాక్టర్ సుధాకర్ ఏ రకంగా ఆ స్థాయికి రావాలి అంటే ఆ కుటుంబంలో ఎంత స్ట్రగుల్ ఉండి తపనుండి దళితుడిగా పుట్టిన వాళ్ళు చిక్కుముళ్ళని దాటుకుంటూ వాళ్ళ మార్గమధ్యంలో ముళ్ళన్ని తీసుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకునేదానికి ఎన్నో ప్రయాసలు. అలాంటి జీవితమే జడ్జి రామకృష్ణ గారిది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని వెరపు లేకుండా నిర్లజ్జగా అత్యంత అమానవీయంగా పాశవికంగా ఆ రాజ్యాన్ని నడిపించిన రాజ్యాంగేతర శక్తులు కలిసి ఒక దళిత జడ్జిపై అమానవీయ ఘటనలు ప్రాణాలు తీసే స్థాయి వరకు వాళ్ళ కుట్ర రాజకీయాలు ఆనాడు నడిచాయి. అయితే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దిరెడ్డి మీద పోరాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించి అసలు నిజమైన వాస్తవాలు ఏంటి, పెద్దిరెడ్డికి సంబంధించి చట్టం ముందు దోషిగా పెద్దిరెడ్డి నిలబడతాడా, చట్టం నుంచి జారుకునే అవకాశం ఉందా, జడ్జి రామకృష్ణ గారు పరిశోధించి శోధించి సాధించిన ఆ డాక్యుమెంట్ వివరాలు ఏంటి అనేది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు వివరంగా తెలుగు ప్రేక్షకులకు తెలియపరచడానికి రామకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం సుభకర్ గారు. చాలా పెద్ద డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు కదా సార్ మీరు. అవును, ఎందుకంటే మనం ఏది మాట్లాడినా, మనం ఏది ప్రజలకు చెప్పినా ప్రజలు దాన్ని విశ్వసించాలంటే విశ్వసనీయమైనటువంటి సమాచారం మనం అందివ్వాలి. ఆ క్రమంలోనే నేను గత 4 సంవత్సరాల నుంచి చాలా స్టడీ చేసి, చాలా ఆఫీసులు తిరిగి, అనేక చోట అనేక మంది అధికారులతో కలిసి నేను సేకరించినటువంటి ఈ పెద్ద సమాచారం 300 పైచిలకు డాక్యుమెంట్స్. ఇవి చాలు పెద్దిరెడ్డి ఎంత అరాచకవాదో, పెద్దిరెడ్డి కుటుంబం ప్రజా సంపదని ఏ విధంగా దోచుకునిందో, పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధంగా 1000 కోట్ల సామ్రాజ్యాన్ని, అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో, ఆ పెద్దిరెడ్డిని ఏ విధంగా కటకటాల వెనక్కి పంపించాలో, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, భారత న్యాయ చట్టాలను, వాటికున్న పదును చూపించాలి. దానికోసమనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను సుభకర్ గారు. ఏంటంటే మామూలు అక్కడ ఏం జరుగుతుంది ఈ డాక్యుమెంట్లో? ఎవిడెన్స్ ఎవ్రీథింగ్, అతను ఏదైతే పెద్దిరెడ్డి దురాఘాతాలకు సంబంధించిన సజీవ సాక్ష్యాధారాలు అవి. అవును, ఎందుకంటే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలస్యమైనా సరే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కన్జర్వేటర్ గారు, ఫారెస్ట్ కన్జర్వేటర్ గారు అందరూ కలిసి కేవలం ఆ అటవీ భూమికి సంబంధించి అంతవరకే పరిమితమయ్యారు. ఈ యొక్క అవినీతి కోణం చాలా పెద్దది. కేవలం అటవీ భూములే కాదు, రైతుల సెటిల్మెంట్ ల్యాండ్స్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్, ఇటువంటి అనేక రకాలుగా క్లాసిఫికేషన్ ఉన్నటువంటి భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకొని అనుభవిస్తుంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం అటవీ భూములకు సంబంధించి, అది కూడా మంగళంపేట గ్రామ రెవెన్యూ డివిజన్కి సంబంధించినట్టు వరకు మాత్రమే సర్వే నంబర్ 295, 296 వరకే పరిమితమై ఈ ఎంక్వైరీలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నాకు కొంచెం ఆశ్చర్యమే. పెద్దిరెడ్డి యొక్క అక్రమాల పరిధి కొండంత ఉంటే కేవలం అందులో ఒక రాయిని మాత్రం ఎందుకు కలిపారు? ఆ ఒక్క రాయిని కలిపి కొండను కూల్స్తారా? అది కూటమి వ్యూహమా అని అయితే నేను భావిస్తున్నాను. నా భావన నిజం కావాలని కోరుకుంటున్నాను. ఆ కొండకు ఒక రాయి తీశారు, ఇంకా కొండ కరగాలి.
కదలాలి. కదిలిన కొండ కూలుతుంది, అది స్థిరంగా ఉండదు. ఆ కూలిన సామ్రాజ్యమే పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం కావాలి. ఇక్కడ సుభకర్ గారు మాట మార్చొచ్చు, లిఖితాన్ని ఎవరు మార్చలేరు. అందుకే మా సైడ్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఏక్ లిఖనా సో బుక్నా అంటారు. ఒక రాతకు 100 మాటలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆ మాటలో చెప్తాం మేము. మాది రాయలసీమ ఏరియాలో నిజాం పరిపాలన కాబట్టి మాకు చాలా మాండలికాలు ఉర్దూలో కూడా ఉంటాయి. అంటే ఏక్ లిఖనా సో బుక్నా అంటాం. ఒక్క రాత 100 మాటలతో సమానము, అంతకంటే బలమైందని. అందుకనే ఈ డాక్యుమెంట్లన్నీ మీ ముందర ఈరోజు ప్రజలు చూపించడానికి తీసుకొచ్చి డాక్యుమెంట్ వైజ్గా వెళ్తారా వివరాల్లోకి? ఎస్, తప్పకుండా. ఇక్కడ నిన్న వాస్తవానికి మంగళంపేట గ్రామ లెక్కల ప్రకారం 295 సర్వే నెంబర్, 296 సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఒక ఎస్టెంట్ గురించి నేను మాట్లాడతాను. ఇది కస్రా పహని. దిస్ ఈజ్ ఫస్ట్ డాక్యుమెంట్. ఏదైనా ఇవి 1902 నుంచి 1920 మధ్య జరిగినటువంటి బ్రిటిషర్స్ చేసినటువంటి సర్వే ప్రకారం ఒక్కొక్క సర్వే నెంబర్కు ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది, అందులో సబ్ డివిజన్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఆ రోజుల్లో తయారు చేసినటువంటి కస్రా పహని అంటారు. ఇదే మదర్ డాక్యుమెంట్. దీనికి మించినటువంటి ఇంకా ఆధారము మనకి ఎక్కడా కూడా దొరకదు. తర్వాత అన్ని తయారు కావచ్చు, కానీ దిస్ ఈజ్ ఒరిజినల్ కస్రా పహని అంటాం. ఇందులో మనం గమనించినట్లయితే సర్వే నెంబర్ 295 ఫస్ట్ కాలంలో చూపిస్తారు. దీని యొక్క మొత్తము విస్తీర్ణం వచ్చి నీకు మన 9వ కాలంలో చూపించారు 17 ఎకరాల 69 సెంట్లు. దీని యొక్క ఓనర్ వచ్చిందను చల్ల కుప్పస్వామి, దీని ఓనర్, ప్రథమంగా ఓనర్. అదేవిధంగా సర్వే నెంబర్ 296 కస్రా పహాన్ ప్రకారం మొత్తం విస్తీర్ణము 6 ఎకరాలు. అంటే ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించి 23 ఎకరాల 69 సెంట్లు భూమి మాత్రం ఈ సర్వే నెంబర్లో ఉంది టోటల్గా. ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అంటే ఎస్, ఇది ఆ గ్రామ సంబంధించిన పటం, గ్రామ పటం అంటాం. ఇక్కడ చూడండి, ఈ సర్వే నెంబరు 296, ఈ సర్వే నెంబర్ 295. అంటే ఇది మొత్తం అంతా ఇక్కడ చూడండి ఫారెస్ట్, ఇది మొత్తము రిజర్వ్ ఫారెస్ట్. రిజర్వ్ ఫారెస్ట్లో ఒక మూలన ఈ 2 సర్వే నెంబర్లు 295, 296 అవి పక్కపక్కన లేవు. దానికి కూడా మధ్యలో కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఈ 2 నెంబర్లకు సంబంధించినటువంటి వ్యవహారమే ఈరోజు పెద్దిరెడ్డి కుటుంబం పైన ఎంక్వైరీకి వచ్చింది. ఎస్, ఇది దానికి సంబంధించిన ఇండివిజువల్ పటం, ఆ సర్వే నెంబర్ సంబంధించి. ఇందులో కూడా చుట్టూరా ఫారెస్ట్, దానికి సంబంధించిన విస్తీర్ణం కూడా ఇందులో చెప్పేశారు. వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క సర్వే నెంబర్ యొక్క పూర్తి విస్తీర్ణం కూడా 6 ఎకరాలు చూపిస్తారు. 296, ఇది 295. ఈ మ్యాప్, దీని చుట్టూరా కూడా ఫారెస్ట్ బాగుంటుంది. దీని యొక్క విస్తీర్ణం వచ్చి 17 ఎకరాల 69 సెంట్లు. ఇక్కడ కూడా చూపించారు. అంటే కస్రా పహనీలోన, ఎఫ్ఎంబిలోన, విలేజ్ మ్యాప్లోన, ఈ 3 మ్యాప్లు అన్నవి రెవెన్యూ రికార్డుకు హృదయం లాంటివి, హార్ట్ అన్నమాట. ఈ డాక్యుమెంట్లను బేస్ చేసుకునే రిమైనింగ్ రెవెన్యూ రికార్డులన్నీ కూడా పుట్టుకొస్తాయి. దీన్ని బేస్ చేసుకొని ఫేర్ అడంగల్స్ తయారు చేసిన, లేదా కరెంట్ అడంగల్ తయారు చేసిన, లేదంటే శిస్తు వసూలు చేయడానికి చేసిన, నీటి తీరువా మీద ఏదైనా చేసిన రెవెన్యూ సదస్సుల్లో ఈ 3 ప్రధానమైనటువంటి డాక్యుమెంట్. ఇవి ఇప్పటికి ఇట్లా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒరిజినల్గా 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే ఈ 2 సర్వే నెంబర్లు ఆయన ఆధీనంలో ఎంత ఉండొచ్చు ఉంది. దానికి వస్తున్నా. ఇక్కడ జరిగింది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబము ఈ యొక్క దురాక్రమణను ఎప్పుడు మొదలుపెట్టారే అని మనం వెనక్కి వెళ్తే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఈనాడులో ఈ కథనాలు ప్రచురితమైనప్పుడు ఆయన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మాకు ఫారెస్ట్ గెజెట్లో మాకు వచ్చింది, ఎస్టేట్ ఆఫీసర్ మాకు డిక్లేర్ చేశాడు, మేము కొనుగోలు చేశాం,
అది మా కాయ కష్టం, మేము రూపాయి కష్టపడి మా కుటుంబం కొనుగోలు చేసినట్లుగా చాలా బాగా చెప్పాడు. చాలా ఆయన ఒక స్వాతిముత్యము, ఆణిముత్యము, ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి అష్టదరిద్రాల్లో ఒక దరిద్రము చాలా బాగా చెప్పాడు ఆయన. ఎంతలా చెప్పాడంటే ఎవరైనా మామూలుగా అవగాహన లేని వారు, సామాన్య ప్రజలు ఎవరైనా ఆయన మాట్లాడితే మా పెద్దిరెడ్డి గారు చాలా నిజమండి, చాలా నిజాయితీపరుడు, ఆయన కుటుంబం ఎటువంటి తప్పులు చేయదు, ఆయన చాలా కష్టపడి సంపాదిస్తాడు అని భావిస్తారు. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. నేను ఈ ప్రత్యేకతని ఎందుకు అంటున్నానంటే ఆయన ఎప్పుడు కూడా ఒక దేవుడు మాల వేసుకుంటాడు. ఆ డ్రెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే అయ్యప్ప మాల వేసిన, శివమాల వేసిన, ఆంజనేయ స్వామి మాల వేసిన ఆ సమయంలో ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తి చాలా కంట్రోల్లో ఉంటుంది. తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. ఇంత నిబద్ధత కలిగినటువంటి ఆ ధర్మాన్ని అడ్డంగా పెట్టుకొని అధర్మాలు చేయడం కోసమే ఈ విధమైనటువంటి పోర్చర్ ఆయన చూపిస్తాడు ప్రజలకి. అందుకేనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత క్రూరుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత దుర్మార్గుడు, అంత అవినీతిపరుడు, అవినీతి అనకుండా మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంకెవరు కనపడరు. అందుకే నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయనకు ముద్దు పేరు పెట్టాడు, పాపాల పెద్దిరెడ్డి. మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. అంత పెద్ద తండ్రితో సమానమైనటువంటి ఒక వ్యక్తిని లోకేష్ గారు పాపాల పెద్దిరెడ్డి అనే ఆ సభలో సంబోధించడం మాకు కూడా ఒకంత ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆయన చెప్పిన వివరాలు, ఆ మీటింగులో ఆయన తీసుకొచ్చినటువంటి వివరాలన్నీ కూడా చూసిన తర్వాత తను పాపాల పెద్దిరెడ్డి కాదండి, అంతకు మించిన దుర్మార్గం. ఎన్ని పేర్లు ఉన్నాయో, సంస్కృతంలో ఎన్ని పేర్లు ఉన్నాయో, తెలుగు మాండలికాల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నీ కూడా ఆయన పెట్టచ్చు. అటువంటి పాపాల పెద్దిరెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి రావడం ఒక రకంగా సభ్య సమాజానికి మేలు చేస్తుంది. ప్రజలకు కూడా ఆయన యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. మాలాంటి వాళ్ళు నేను పడ్డ కష్టానికి ఒక ఫలితం దక్కుతుందని ఆనందపడే రోజులు కూడా వస్తాయని నేను భావిస్తున్నాను. శుభకర్ గారు, రామకృష్ణ గారు, ఈ ఫారెస్ట్ దురాక్రమణ కాకుండా ఇందాక మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం ఇంకా ఏ ఏరియాల్లో పెద్దిరెడ్డికి సంబంధించిన దురాఘాతాలు ఎక్కడెక్కడికి విస్తరించి ఉన్నాయో తెలియజేస్తారా? ఇక్కడ కేవలం ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఇతరత్ర చోట ఆయన కుటుంబం చేసినటువంటి అక్రమాలన్నిటిపైన కూటమి ప్రభుత్వం విచారణ జరిపించారు. అందులో ప్రప్రథమమైనది ఎర్రచందనం స్మగ్లింగ్, రెండవది ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్, అంటే అడవిపల్లి రిజర్వాయర్ పేరుతో ఆయన మొత్తం పర్యావరణాన్ని ఎంత దెబ్బతీశాడో, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఎందుకు ఫైన్ వేసిందో, సుప్రీంకోర్టు కూడా ఎందుకు మందలించిందో, ఈ విషయాలన్నీ కూడా విచారణ జరపాలి. సామాన్యమైనటువంటి రైతులు, యానాది కులస్తులు, సన్నకారు రైతులకు సంబంధించినటువంటి 100 ఎకరాలు ఏ విధంగా ఆయన దోచుకొని ఆయన శ్రీజ మిల్క్ డైరీని, శివశక్తి మిల్క్ డైరీని, అదేవిధంగా ఈ యొక్క గుళ్ళ ఫ్యాక్టరీలను, జ్యూస్ ఫ్యాక్టరీలను, ఈ యొక్క మామిడి తోటలు, 100 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రాలను ఈయన ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో, వీటి యొక్క మూలం ఏమిటో, దీనన్నిటిపైన ఆయన పైన విచారణ జరిపిస్తే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల చిత్తూరు జిల్లా వాసులు ఎంతగా నష్టపోయారో, చిత్తూరు జిల్లా వాసులు ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారో అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. కేవలం ఈ యొక్క సర్వే నెంబర్లతో ఆగిపోతే పెద్దిరెడ్డికి అది మేలు అవుతుంది, కానీ ప్రజలకు మాత్రం మేలు కాదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు గత 40 సంవత్సరాల నుంచి. ఇది కాదలేని సత్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు 2014 నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. ఖచ్చితంగా మనము ఎలక్షన్ అఫిడవిట్లో మనకున్న ఆస్తుల వివరాలు,
మనకున్న అప్పుల వివరాలు, అవి మూవబుల్స్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, అన్నీ చెప్పాలి. దాన్ని మనం ఎలక్షన్ అఫిడవిట్ అంటాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, డాక్టరేట్ తీసుకున్నాడు, పిహెచ్డి చేసి, అంటే హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్సన్. ఒక అటువంటి వ్యక్తి తను ఎన్నికల కమిషన్కు చట్ట ప్రకారం ఇచ్చేటువంటి అఫిడవిట్లో తప్పులు చెప్పే అవకాశం ఉందా? ఒకవేళ తప్పులు చెప్తే అది నేరం కాదా? అంటే ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ధిక్కరించిన వ్యక్తిని మనం ఏ విధంగా చూడాలి? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సంబంధించి ఎలక్షన్ అఫిడవిట్ కూడా చూద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి ఆయన సంతకాలతో ఉన్నటువంటి ఇవి అఫిడవిట్లు. అంటే ప్రభుత్వం ముందర దిస్ ఈస్ రామచంద్రారెడ్డి సంతకం, నోటరీ చేసిన సీల్. ఇది 2009 అండి. దిస్ ఈస్ 2009. ఇంకా ముందర ఉన్నాడు, దొరకట్లేదు. 2009 సంబంధించిన మాత్రం నేను ముందర చెప్తున్నా. ఇందులో పి రామచంద్రారెడ్డి సన్ ఆఫ్ పి లక్ష్మణ్ రెడ్డి. ఓకే, ఇది ఆయనది అఫిడవిట్. ఇది ఫామ్ 26. దీన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఈ మంగళంపేట గ్రామ సంబంధించి 295, 296 సర్వే నెంబర్లో తనకి ఇంత ఎక్స్టెంట్ ఉందని కానీ 2009లో ఆయన చెప్పలేదు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆయన చెప్పలేదు. చూడండి, ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ లొకేషన్స్ సర్వే నెంబర్స్ అన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటాడు? కేవలం బూరమగడ్డ, మంగళంపేట, తిరుచానూరు అని ఇచ్చాడు. 3 ప్లేస్లు ఇచ్చాడు. ఈ మంగళంపేటలో కూడా ఆయన ఇచ్చిన సర్వే నెంబర్స్ 291-1A. 291-1A అనే సర్వే నెంబర్లో మంగళంపేటలో ఆయనకు అప్పటికి భూమి ఉందనేది చూపిస్తాడు. అది ఎంత ఎక్స్టెంట్ ఉందని చెప్తాడు? 16 ఎకరాల 61 సెంట్లు టోటల్గా. అంటే తిరుపతి, తిరుచానూరు, మంగళంపేట, అదేవిధంగా ఇది భూమరవగడ్డ. అంటే ఇది ఎక్కడుందో చూడాలి. దీనికి అన్నిటికీ సంబంధించి ఇది సర్వే నెంబర్లో 16 ఎకరాలు మాత్రం ఉందని ఆయన చూపిస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన పేరు మీద వెబ్లాండ్లో వచ్చినటువంటి ప్రాపర్టీ కూడా చూడాలి కదా మనము. ఆయన వెబ్లాండ్ ఎంత చేర్చుకున్నాడు అది కూడా చూపిస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో బాగా పెట్టండి అయ్యా, ఇది బాగా చూపించాలి. ఎంత దొంగలు అంటే చూడండి, ఇక్కడ ఉన్నాడు చూడండి, లాస్ట్లో ఫోటో పెట్టుకొని ఎలా దోచేశారో ప్రజల సొత్తులను ఈ వెబ్లాండ్ మ్యానిపులేషన్స్తో. ఒకసారి చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది వచ్చి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించిన ఇది 295-1Aలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓనర్గా ఇక్కడ చూపించారు. చూడండి ఆయన ఎంత క్లెయిమ్ చేస్తాడు ఇక్కడ సుమారు 15 ఎకరాలండి. 15 ఎకరాలు క్లెయిమ్ చేస్తాడు. మరి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆ విషయం చూపించాడు. ప్రెస్ మీట్ పెట్టి మాత్రము 2001లో కొన్నాం మేము కష్టపడి అని అంటాడు. అఫిడవిట్లో చూపించాలి, అఫిడవిట్లో చూపించలేదు. సరే, 2009లో మనోడు మర్చిపోయినాడు అనుకుంది. మరి 2014లో ఏం చేశాడు? అది కూడా ఉంది మన దగ్గర. 2014లో రామచంద్రారెడ్డి యొక్క అఫిడవిట్ కూడా ఉంది. ఇది 2009. ఓకే, ఇది 2009. ఇది 2014. అన్నగారి ఫోటో కూడా ఉంది ఇందులో. తర్వాత రూల్స్ మార్చారేమో. ఫోటో కూడా ఉంది చూడండి, పెద్దిరెడ్డి గారి ఫోటో అంతా. ఈ అఫిడవిట్లో ఏం చెప్తాడు చూడండి. ఇక్కడ కూడా తను ఏమంటాడు? అగ్రికల్చర్ ల్యాండ్ విషయంకి వచ్చేసరికి ఎక్కడ తవనంపల్లి, తిరుచానూరు అంటాడు. ఇక్కడ కూడా ఈ దీనికి సంబంధించి మంగళంపేట సంబంధించి సర్వే నెంబర్ల ప్రస్తావన ఇందులో. అక్కడ ఫస్ట్ అఫిడవిట్లో 291-1A అంటాడు. ఈ 2014 వచ్చేసరికి అది కూడా కనపరచాడు ఇక్కడ. అంటే ఏమాత్రం కనపరచకుండా అఫిడవిట్ ఇచ్చాడు. ఇంకా 2014, 2019 మన్నటి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎందులో కూడా దీని ప్రస్తావన తీసుకున్నాడు. కానీ అతని పేరు మీద వెబ్లాండ్లో ల్యాండ్ ఉంది, ఆర్ఓఆర్లో ల్యాండ్ ఉంది,
మొత్తం అంతా కబ్జా చేసుకొచ్చున్నాడు. ఇది తండ్రి యొక్క భాగోతం. అంటే పాత సామెత ఒకటి ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున వేస్తుందా అని. ఆయన సుపుత్రుడు మిథున్ రెడ్డి, మా రాజంపేట ఎంపీ. ఆయన వ్యవహారం కూడా ఇందులో. మిథున్ రెడ్డి గారు ఎలా 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 సంపాదించాడు అంటే ఇక్కడ చూడండి, ఆయన సంబంధించిన వెబ్లాండ్ రికార్డ్. ఈయన గారికి ఏకంగా 21 ఎకరాలు ఉందండి బాబు. ఈ 295(1)C 21 ఎకరాలు ఎక్కిచ్చేసుకున్నాడు వెబ్లాండ్. మరి ఈయన ఎక్కడ కొన్నాడయ్యా అని చూస్తే ఆయన కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన ఎలక్షన్ అఫిడవిట్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి కదా. ఎస్, చూడండి, ఇది మిథున్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. ఆయన 2014లో పోటీ చేసినాడు. ఆయన ఫోటో ఉంది, ఆయన సంతకాలు ఉన్నాయి, నో డౌట్. ఆయన కాదని అనుకుంటాను. ఆయన సంబంధించి ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో 291C మంగళంపేట విలేజ్, పులిచెర్ల మండలం, 21 acres. డేట్ ఆఫ్ పర్చేస్ 29/12/2000. 1,65,915 రూపాయలు పెట్టుకున్నాను అంటాడు. 2000 అంటాడు. ఎక్కడ, ఎప్పటిది ఇది? 2014 సంబంధించినటువంటి డాక్యుమెంట్. కాదు, 2019 ఎలక్షన్ సంబంధించి. అంటే 5 నెలలకు, అంటే ముందు సెకండ్ టైం గెలిచినప్పుడు పర్చేసి. ఈయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా ఉందండి. ఎస్, అది కూడా చెప్పాలి ప్రజలు. ఈయన మొదటిసారి ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఆ అఫిడవిట్లో ఆయన చెప్పిన అంశం ఏంటంటే, ఆయన 2020లో కొన్నిట్లు కాదండి ఆయన ఇక్కడ చెప్పింది. అది చూడండి, ఈ అఫిడవిట్, ఫస్ట్ అఫిడవిట్. మొత్తం సర్టిఫైడ్ కాపీలు ఇచ్చారు మీరు? అన్ని సర్టిఫైడ్ కాపీస్. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నన్ను అడుగుతారు కదా, నా మీద ఆయన కేసులు వేస్తాను, బెదిరిస్తాడు. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా బచ్చా అంటే, నీ మీద నేను కంటెంప్ట్ కేసు వేస్తా, డిఫమేషన్ కేసు వేస్తా, 50 కోట్లు వేస్తా, 100 కోట్లు వేస్తా అంటూ బెదిరిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. అందుకే అన్నీ తెచ్చాము. ఇప్పుడు బెదిరించరా నువ్వు? ఇప్పుడు బెదిరించు. మాట్లాడితే బెదిరిస్తావు కదా, కేసులు వేస్తారని. ఇప్పుడు నేను స్ట్రైట్గా వచ్చాను నీ దగ్గరికి. ఇప్పుడు బెదిరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటున్నా. ఏ పుష్ప సినిమానా? పట్టుకోరా శకావతి వదిలేస్తాను దానికి కాదు. ఇది ప్రజాక్షేత్రం. ఎవడెప్ప సొత్తు? నీ బాబు సంపాదించాడా ఈ భూములన్నీ? ఎలా నువ్వు ఆక్రమించుకుంటావు? నీకు అధికారం ఉంటే, ప్రజలు ఇచ్చిన అధికారం, మేము వేసిన భిక్ష. నేను ఓటేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఓటేస్తే నువ్వు మినిస్టర్ అయ్యావు. మా ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి, ఈ యొక్క సమాజాన్ని కాపాడుతావని నీకు ఓటేస్తాం. దోచుకొని పందికొక్కుల తిని బలుస్తావని కాదు. నీ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తావా, చంపేస్తావా? చూద్దాం. అదే అడుగుతున్నా ఇప్పుడు. వీడు మిథున్ రెడ్డి, వీడు చదువుకున్నాడు బాగా, వీడికి బుద్ధి లేదా? అదే అడుగుతున్నా. నువ్వు ఫస్ట్ టైం ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే నెంబర్ మంగళంపేట విలేజ్, పులిచెర్ల మండల్, 21 acres. ఎప్పుడైనా కొనింది 16/11/1983. ఇది తప్ప? మేము అబద్ధం చెప్తున్నామా? 16/11/1983 నువ్వు కొన్నానంటావు. ఈ మంగళంపేట 295(1)C ప్రాపర్టీ ఎలా కొన్నావు నువ్వు 83లో? ఇది దొంగ డాక్యుమెంట్ కాదా? ఇంకో ఎలక్షన్ అఫిడవిట్లు ఏమంటున్నావు? ఈ 2019లో అది కూడా చూపించానుగా. ఏడేమంటున్నావు? ఎప్పుడు కొన్నానంటున్నావు? చూడు ఇక్కడ 29/12/2000 అంటావు కొన్న డేటు. ఇక్కడికి వచ్చేసరికి 16/11/1983 అంట. ఇంతకంటే ఏం కావాలి? తప్పుడు నా కొడుకులు అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? సాక్ష్యము. అందుకే విజిలెన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, ఎన్విరాన్మెంటల్ ధ్వంసం చేశారని, ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డారని, ఈ అన్ని సెక్షన్స్ మీద వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేయమని ఈరోజు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అన్ని పరిశీలించిన తర్వాత ఇంత సుస్పష్టంగా ఆధారాలతో సాక్షి ఈ డాక్యుమెంట్స్ దాన్ని ఈనాడులో అచ్చుగుద్దినట్టు సాక్ష్యాధారాలు కంటికి కనిపించేలాగా ఈనాడు వార్తని ప్రచురించింది.
ఈనాడులో పెద్దిరెడ్డి మీద వార్త ప్రచురిస్తే తెల్లారి మిథున్ రెడ్డి మార్గదర్శి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా కనపడతారు, వాడికి మాత్రమే. అటువంటి నైజం ఉన్న వాళ్ళని తండ్రి కొడుకు కుటుంబమే అంత. ఇక్కడ మార్గదర్శి పైన బురద జల్లే కార్యక్రమం నువ్వు చేసిన అవసరం లే. నీ బాబులు నిన్ను పోషిస్తున్నటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చాలా చేశారు. అయినా మార్గదర్శిలో నుంచి ఒక ఇటుకు కూడా పక్క కదిలించలేకపోయారు. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడారు, మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. అప్పుడు ఇక్కడ ఒకడు ఉండేవాడు, వాడి పేరు ఎందుకులే, ఫోన్లు చేసి మీరు కస్టమర్లకు ఫోన్ చేసి, చిట్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఫోన్లు చేసి, ₹1,00,00,000 మాకు నష్టం జరిగిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి, 10 లక్షలు నాకు నష్టం జరిగిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి అని మార్గదర్శిపై ఉన్నటువంటి మెంబర్స్ని అందరినీ భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తే ఒక్కరన్నా వచ్చి ముందర కంప్లైంట్ ఇచ్చారా మార్గదర్శి పైన? అంత నిబద్ధత, అంత నమ్మకం ఉన్నటువంటి చిట్ ఫండ్ ఏదైనా ఉందంటే అది ఒక మార్గదర్శి మాత్రమే. అటువంటి మార్గదర్శి పైన పలికిందే పలకర అన్నట్లు నీ ఉండవల్లి ఆ రోజు అరుణ్ కుమార్ అనేవాడు చెప్పిన అవాస్తవాన్ని నువ్వు చెప్పావు. మిథున్ రెడ్డి, నువ్వు పార్లమెంట్లో కూడా మాట్లాడుతుంటావు, ప్రజల్లో కూడా మాట్లాడుతుంటావు, నువ్వు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వ్యవహరిస్తున్నావు. అసలు గురువింద గింజ సామెత తెలుసుకో ఒకసారి. నీ ముట్టి కింద ఉన్న నలుపు ఏంటో నువ్వు తెలుసుకో, దాని గురించి మాట్లాడు. అది పక్కన పెట్టి నువ్వు మార్గదర్శి గురించి మాట్లాడడంలో ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఒకవేళ మ్యాథ్స్ చదివి ఉంటే క్యాలిక్యులేషన్ వేసుకో. నువ్వు ఇంజనీర్ కదా, నువ్వు ఎక్కడెక్కడో చదివి వచ్చావు కదా. ఇక్కడ మార్గదర్శిని ఈనాడును టార్గెట్ చేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు సచ్చీలుడు కాలేవు కదా. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలపై ఈనాడు వరుస కథనాలు ప్రచురిస్తుంది. ఈనాడుని ఏమీ చేయలేక ఈనాడును దారికి తెచ్చుకోవటం కోసం ఆనాడు నాటి ప్రభుత్వ పెద్ద వ్యవస్థల్ని విధ్వంసం వైపు మళ్ళించి, వ్యవస్థలను భ్రష్టు పట్టించి మార్గదర్శి మీద కుసిగొల్పి, ఆ వయసులో వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావు మీదకి సిఐడిని ఉసిగొల్పి ఆ ఫోటోలను బయటకు రిలీజ్ చేసి చేయాల్సిందంతా అరాచకం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మీద వార్తలు వస్తుంటే మళ్ళీ అదే మోడల్ని, మళ్ళీ అదే మార్గదర్శికి చుట్టడాన్ని, అసలు ఈ ఆ క్రిమినాలజీ ఎలా అర్థం చేసుకోవాలి రామకృష్ణ గారు? ఇక్కడ సుభకర్ గారు, దొంగ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఏ డోర్ ఎలా తీయాలని ఆలోచిస్తుంది. వాడు రాజమార్గంలో సంపాదించాలని వాడు ఎప్పుడు ఆలోచించాడు. వాడు దోచుకోవడమే. అంతెందుకు, కాకినాడ పోర్టు నిన్న లేక మనం చూసాం. కేవీ రావు గురించి చెప్పుకున్నాం. కేవీ రావుకు తిరిగి రాసి ఇచ్చారా లేదా వీళ్ళు? ఆ రోజు దౌర్జన్యంగా లాక్కున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆయనకి రిటర్న్ ఇచ్చారు. అది ఒక్కటి చాలదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ప్రతి పని అవినీతితో ముడిపడింది చెప్పడానికి. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ వెనుక, ప్రతి ఒక్క పరిశ్రమ వెనుక, ప్రతి ఒక్క వ్యాపారం వెనుక ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు నడిపించాడో తెలుసుకున్నాం. కానీ ఈనాడు పైన, మార్గదర్శి పైన జగన్మోహన్ రెడ్డి ఆటలో సాగలేదు. కారణం ఏంటి? నిజాయితీతో నిలబడ్డ ఏ వ్యక్తి కూడా, న్యాయంగా వ్యాపారం చేసుకునే ఏ వ్యక్తి కూడా ఇటువంటి దుర్మార్గుల బెదిరింపులకు తల వంచడు. ఆనాడు రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈ పత్రిక కానీ, లేదా మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ కానీ ప్రజల్లో మమేకమైపోయినాయి, ప్రజల్లో ఒక భాగం అయిపోయినాయి. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, ఎక్కువ చెప్పాలంటే, ఈనాడు అంటే మాది, మార్గదర్శి అంటే మాది, ప్రియా అంటే మా ఇంట్లో పచ్చడి. అంటే ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆ ప్రేమానురాగాలు ఆ సంస్థ చుట్టూ కూడా ఒక పెద్ద పెట్టని కోటలాగా నిలబడ్డాయి. ఆ కోటను ఛేదించడానికి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీ దొంగలకు సాధ్యం కాదు. అందువలనే మార్గదర్శిని ఏమీ చేయలేకపోయాడు. ఈనాడు
ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు వాస్తవాలన్నీ వాళ్ళు మరీ బయట పెడుతుంటే జీర్ణించుకోలేక ఏదో ఒక మాట అనాలని నోటి దురుసుతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడే కానీ మార్గదర్శి పైన, వాస్తవానికి మార్గదర్శి చేసిండే నేరాలు ఏమన్నా ఉంటే 5 సంవత్సరాల పాటు ఎంటబడ్డారే. 5 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. ఇంత సమయం తీసుకొని కూడా మీరు ఏమీ చేయలేకపోయారు. ప్రతిపక్ష నాయకుడినే జైలుకు పంపించగలిగిన వాళ్ళు భారీగా. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఊహించారా? చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని మేమెవరూ కూడా ఊహించలేని పరిణామం అది. అంత సాహసానికి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మార్గదర్శి విషయంలో అలా చేతులు ఎత్తేసాడు చేతకాని వాడిగా అంటే ఇదేమో నమ్మశక్యంగా ఉంటుందా? కానీ నేను చెప్తున్నది ఒకటే, ఆ సంస్థ చుట్టూరా ప్రజల ప్రేమ, అభిమానాలు, నమ్మకం ఒక పెట్టని కోట వలె ఉంది. దాన్ని ఛేదించడం జగన్మోహన్ రెడ్డి లాంటి జగత్కంత్రీలకు కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి మినుగురు పురుగులకు కానీ సాధ్యం కాదు. మిథున్ రెడ్డి ఒక మినుగురు పురుగు, అది అలా కనపడుతుంది మెరుస్తూ, దాని శక్తి అంతే. ఆయన అనుకుంటున్నాడు, నాకు మా నాన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, నేను ఒక 3 తరాల నుంచి పార్లమెంటుకు రిప్రజెంటేటివ్గా ఉన్నాను, నన్ను ఏం చేయగలరని. ఈ ఒక్క ఎవిడెన్స్తో మిథున్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాం. పెద్దిరెడ్డి కుటుంబంలో చిత్తూరు జిల్లా నుంచి తరిమివేయబోతున్నాం. మీ అక్రమాలకు జీవితాంతం జైల్లో మగ్గిపోయేటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి. ఇంకైనా మీ పొగరు బోతుతనాన్ని తగ్గించుకొని ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకున్న అధికార బలాన్ని, మీకున్న డబ్బు బలాన్ని, మీకున్నటువంటి మంది బలాన్ని ఉపయోగించి ఇంకా కూడా మా ఆటలు సాగాలి, మేము ఇంకా కూడా ప్రజల మీద పెత్తనం చలాయించాలి, ప్రజల్ని వేధించాలి, ప్రజల్ని తొక్కి పెట్టాలి అని భావించే మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ మారకపోతే మిథున్ రెడ్డి, నువ్వు యువకుడివి, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని నేను ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరికగా చెప్తున్నా. నువ్వు చేసిన నేరాలు చిన్నవి కాదు. 1983లో నీ వయసు ఎంత? నీ వయసు? సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీనా? 21 ఎకరాలు సంపాదిస్తావు నువ్వు ఆ రోజుకి. ప్రజలు ఏమన్నా ముసుగులో పండుకుని ఉన్నారు అనుకుంటున్నావా? ఒక్క మదనపల్లి ఫైల్స్ తగలబెట్టేసినంత మాత్రాన సాక్ష్యాధారాలన్నీ మాసిపోయావని నువ్వు అనుకుంటున్నావా? లేదు, అంతకు 2 ఇంతలుగా నీ చుట్టూరా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడుతున్న వార్తలు వస్తున్నాయి. మన ఇంటర్వ్యూ కూర్చోము. అవును, మా చిత్తూరు జిల్లాలోనే హైరాల మండలంలో మొత్తం కంప్యూటర్లు, మొత్తం సామాగ్రి అంతా ధ్వంసమైనట్లుగా ఫోన్ చేసి చెప్పారు, కాల్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు రావాలి. దీని వెనుక కూడా ఆ మహానుభావుడు ఉంటాడు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా 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 సుమారుగా 4 లక్షల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. 4 లక్షల ఎకరాలు, అందులో 40% అంటే సుమారుగా 1,90,000 ఎకరాలకు పైచిలుకు ప్రభుత్వ భూములు వీళ్ళ కబ్జాలో ఉన్నాయి. ఈ కుటుంబం ఆధీనంలో ఉన్నాయి. ఈ కుటుంబం బినామీ పేర్ల మీద ఉన్నాయి. అన్ని ప్రభుత్వ భూములు, కేవలం అటవీ భూములే కాదు, వివిధ కేటగిరీల మధ్య ఉన్నటువంటి భూములన్నీ, భూదాన ఉద్యమంలో స్వీకరించిన భూములు కానీ, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన భూములు కానీ, ఆ పుంగునూరు సంస్థాన దీసులకు సంబంధించిన 1000 ఎకరాల భూములు చిత్తూరు జల్లెడ పెట్టేశారు. మొత్తం ఎక్కడ కనపడితే అక్కడ నాటేయడమే జెండా. ఒకప్పుడు ఎప్పుడు కమ్యూనిస్టులు చేశారు పోరాటం, పేదల కోసం చేశారు వాళ్ళు పోరాటం, పేదలకు గుడిసెలు వేయడానికి చేశారు పోరాటం, జెండాలు నాటారు. ఈ మహానుభావుడు దోచుకున్న దాన్ని దాచుకోవడానికి జెండాల పార్టీ మొత్తం అంతా ఆక్రమించుకున్నాడు. నిన్న లేక మనం చూశారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్దిరెడ్డి బాధితులందరూ వచ్చారు న్యాయం చేయమని. యానాదుల కాలనీ, అది భూదాన ఉద్యమంలో 230 ఎకరాల భూమి ఆ రోజు 200 కుటుంబాలపై యానాదులకు పంచారు. వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు. అక్కడ ఈరోజు ఏం నడుస్తుంది?
శ్రీజ పాల ఫ్యాక్టరీ నడుస్తుంది. అంటే ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వరు, వాళ్ళకు భూమి ఎక్కడుందో చూపించరు, వీళ్ళ పేర్లు మాత్రం, ఇవన్నీ రికార్డులే, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. పెద్దిరెడ్డి దురాగతాలు కేవలం నోటి మాటతో నేను చెప్పట్లే, మొత్తం పక్కా రికార్డుతో చెప్తున్నా. ఈ మద్యం బ్రాండ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలినాళ్లలో ఇదేం మద్యం అని చెప్పేసి ఒక దళితుడు తన బాధను ఒక చిన్న వీడియో రూపంలో చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. అతను అనుమానాస్పద మృతి చెందింది. దాంట్లో పెద్దిరెడ్డిని డైరెక్ట్గా నేరుగా విమర్శించాడు. దాంట్లో కూడా పెద్దిరెడ్డి హస్తం ఉందనుకోవచ్చా? అనుకోవడం ఏంటి, ఇది వాస్తవం. ఇప్పుడు కూడా ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలి. సాయంత్రం వాడు వీడియో చేశాడు, ఓంప్రకాష్ కుర్రోడు, ఒక ఆటో క్యాబ్ నడుపుకుంటూ బతుకుతున్నటువంటి కుర్రోడు, రాత్రి శవం అయిపోయాడు. ఎలా? అన్నేసినట్టు ఎత్తే కదా అది. ఆ మాట మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇచ్చాడు ఆ రోజు మదనపల్లి డిఎస్పీ. చంద్రబాబు నాయుడు విషయం మీద మాట్లాడాడు. అతనే కాదండి, ఇంకా పక్కన ఇంకా ఉన్నాయి. అనుమానాస్పదంగా దగ్గర 7 మంది యువకులు చనిపోయారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కాదండి, వాళ్లకు కజిన్ ఇంకొకరు ఉన్నాడు ఇక్కడ. హీఈస్ ఏ నటోరియస్ మర్డర్. అన్ని దృష్టాంతాలకు వాడేది అతన్ని. రౌడీ గ్యాంగులు మెయింటైన్ చేసిన, ముఠాలు కట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యానికి ఒక కాపలాదారుగా అతను ఉంటాడు. పెద్దిరెడ్డికి స్వయాన కజిన్ అవుతాడు. అవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిజంగా నిర్భీతిగా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ముగ్గురిని చట్టం ముందు నిలబెట్టాలి, వాళ్ళకు తగిన శిక్ష విధించేలాగా వాళ్ళను కోర్టు మెట్లు తొక్కించాలనే భావనతో పనిచేస్తే పెద్దిరెడ్డి కుటుంబం ఖచ్చితంగా ఈ న్యాయ ప్రక్రియలో నలిగిపోతుంది. సాధ్యము కాదు ఇంకా ఆయనకు బయటపడటానికి. అన్ని రకాలైనటువంటి ఉన్నాయండి. మర్డర్ కేసులు ఉన్నాయి, రెడ్ శాండ్ స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్లు ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్లో ధ్వంసం చేసిన వ్యవహారాలు ఉన్నాయి, ప్రజలను కొట్టి భూములు లాక్కునే వ్యవహారాలు ఉన్నాయి. రకరకాలుగా మీరు అన్నట్లుగా మద్యం ఎలా చేశారు, దాంట్లో ఆ మద్యంలో కలెక్షన్ వ్యవహారం కింగ్ పిన్ మిథున్ రెడ్డి అనేది ఈ సిట్టు విచారణలో తేలింది అనేది మనకు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే తయారీదారులకి మధ్యలో ఉన్న ఆ కమిషన్ త్రూ 2 ఏజెంట్లు ఉన్నారు, రాజిరెడ్డి, కసిరెడ్డి రాజు అని, ఇంకొక అతను మిథున్ రెడ్డి. వీళ్ళిద్దరి ద్వారానే ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరింది అనేది సిట్టు విచారణలో వాళ్ళు బయట పెట్టారనేది మనకు అందుతున్న వార్త. సో దాంట్లో కూడా ఉచ్చు బిగిసినట్టేనంటారా? తప్పకుండా. సుభకర్ గారు, మద్యం స్కామ్ అన్నది లక్షల కోట్ల స్కామ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని ప్రజలకు ఇవ్వలే. ఓకే, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకపోయినా పర్వాలేదు, ఒక పేరెన్నిక కన్నా బ్రాండ్స్ నైనా గడిచిన 34 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ అట్లీస్ట్ ఏదో ఒకటి అలవాటు పడ్డా. మెక్డోల్ ఉందండి, అవును, అది రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారమే. అది చాలా చరిత్ర ఉన్న కంపెనీ వాస్తవానికి, దాన్ని కూడా అనుమతించాల. ఇక్కడ ఈ మద్యం వ్యాపారం అన్నది ఏ వ్యాపారంలో లేనంత ప్రాఫిట్స్ ఇక్కడ ఉంటాయి. నాకు మద్యం అలవాట్లేదు, నాకు మద్యం గురించి తెలియకపోయినప్పటికీ కూడా మద్యం గురించి ఒక జడ్జిగా నేను అన్నీ చదవాలి. కల్తీ కళ్ళు అంటే ఏమిటో చదవాలి, కల్తీ కళ్ళులో ఏమేమి అడల్టరేట్ చేస్తారు, డైజోపోమ్ అంటే ఏంటి, క్లోరల్ హైడ్రేట్ అంటే ఏమిటి, ఇటువంటి వాటివన్నీ ఎలా ఫామ్ చేస్తారు అన్నీ చదవాలి. ఈ యొక్క ఎక్సైజ్ సంబంధించిన వరకు ఇందులో మొనాలిసిస్ ఎంత కలుపుతారు, లేకపోతే దీంట్లో ఇంటాక్సికేషన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, ఏ విధమైనటువంటి కలర్స్ వాడతారు, దాంట్లో కలర్లో కూడా ఏంటి అన్నీ కూడా చదవాలి, నేర్చుకోవాలి, తీర్పులు చెప్పాలి. ఆ అనుభవంతో చెప్తున్నా. ఒక్క
క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి ప్రతి కంపెనీకి అయ్యే ఖర్చు ఎంత? 7 రూపీస్, మ్యాక్సిమం 7 రూపీస్, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. నువ్వు అమ్ముతున్నది ఎంత? 200 రూపాయలు. అంటే 190 రూపాయల ప్రాఫిట్ ఒక అమ్మే వ్యక్తికి వచ్చేది. అందులో ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ట్యాక్స్ 20%. అన్ని పోను ఒక క్వార్టర్ బాటిల్ మీద మిగిలే అమౌంట్ రమారమి 150 రూపాయలు మిగులుతుంది ఒక ఆర్డినరీ లిక్కర్ పైన. బ్రాండెడ్కు ఇంకా లెక్కేసుకోండి. అంటే ఈ విధంగా 5 సంవత్సరాల పాటు నీకు తోచి నువ్వు పెట్టుకున్నటువంటి పిచ్చి పిచ్చి కంపెనీలు, నేను అంటున్నాను, కుటీర పరిశ్రమలాగా తయారు చేసేయచ్చండి వాడు అమ్మిన మద్యాన్ని. ఒక ఇంట్లో 4 ఫిల్టర్లు పెట్టుకొని 4 కళ్ళాలు కలిపేసి 4 ట్యాబ్లెట్లు పడేస్తే ఆ విధమైనటువంటి లిక్కర్ తయారవుతుంది. 2 రూపాయల ఖర్చుతో తయారు చేసేయచ్చు ఆ బాటిల్ని. అట్లా కంపెనీల ద్వారా నువ్వు లిక్కర్ తయారు చేయించి రేట్ ఎక్కువ పెడితే తాగేవాళ్ళు తగ్గిపోతారంటూ విచిత్రమైన వాదన ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని డొల్ల చేసేసారు. ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేశారు. రోజుకు 500 రూపాయలు సంపాదించే ఒక కూలి 300 రూపాయలు దీనికే ఖర్చు పెట్టాడు. ఇంట్లో పెళ్ళాం బిడ్డలకి ఏం పెడతాడు? తిండికి ఏం ఖర్చు పెడతాడు? పిల్లల బట్టలకి ఏం ఖర్చు పెడతాడు? పిల్లల చదువులకి ఏం ఫీజు కడతాడు? వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇస్తాడు? ఆ విధంగా గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ యువత, గ్రామీణంలో వృద్ధి చెందాల్సినటువంటి చిల్డ్రన్స్, పిల్లలు నీరుగారి నిర్వీర్యమైపోయారు గత 5 సంవత్సరాలు. చాలా క్షమించరాని పాపం ఇది, నేరం కాడిన పాపం. జగన్మోహన్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఈ లిక్కర్లో చేసినటువంటి ఈ మహాఘోర అపరాధము జన్మ జన్మలకు వీళ్ళని వెంటాడుతుంది. నేను అంటున్నా, ఒకవేళ నాకు చట్టము న్యాయము ఈ పని చేస్తాదని ఎక్కడో డౌట్ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా వీళ్లకు శిక్ష అనేది విధిస్తాడు ఈ మద్యం వల్ల. నాకు తెలుసు ఎందుకంటే ఈ మద్యం తాగిన వాళ్ళపైన మేము ఒక డ్రైవ్ నడిపాం. ఎంతమంది పిచ్చి పట్టిపోయిందో, ఎంతమంది కాలేయం కుళ్ళిపోయిందో, ఎంతమందికి కడుపులో పెద్ద ప్రేగుల్లో ఈ అల్సర్ వచ్చేసి క్యాన్సర్ల గడ్డల్లాగా తయారైపోయి మంచానికి పరిమితం అయిపోయి చాలామంది, చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి ఈ మద్యం వల్ల. అటువంటి వాళ్ళు మాట్లాడతారు వచ్చి, మేము చాలా శుద్ధపూసలము, స్వాతిముత్యాలము, ఆణిముత్యాలము, ఈ ఆంధ్రప్రదేశ్కి లభించిన అతిపెద్ద ఆణిముత్యాలు వీళ్ళందరూ. ఆ విధంగా వచ్చి ఈరోజు కూడా మాటలు చెప్తున్నారు. ఇది చాలా ఘోరం. అందుకనే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించాలి ఈ విషయాలలో. ఎటువంటి బేసేజాలకు వెళ్ళకూడదు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ పెద్దిరెడ్డి కుటుంబం యొక్క నేర స్వభావం అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్న నేరాలు కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. ఈరోజు కమిటీ వెళ్ళి చూస్తే 104 ఎకరాల ఫారెస్ట్ భూమికి ఫెన్సింగ్ వేసేసారు. గెస్ట్ హౌస్లు కట్టుకొని పనివాళ్ళు ఉండడానికి కట్టించాడంట గెస్ట్ హౌస్లు, స్టార్ హోటల్. ఎంత విశాల హృదయము, ఎంత గొప్పవాడయ్యా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. పని చేసే వాళ్ళకు 5 స్టార్ హోటల్ కట్టించాడు. చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా? పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు ఇటువంటి పనులు? ఎస్ గ్రేట్ మ్యాన్ అనాలి ఇప్పుడు ఆయన. ఇంత జరుగుతున్న కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి రెవెన్యూ అధికారులను, ఫారెస్ట్ అధికారులను ఏ చెప్పుతో కొట్టాలి? ఎవరు కొట్టాలి? ఒక రాత్రిలో కట్టేటువంటి కన్స్ట్రక్షన్ అది. నెల తరబడి సాగేటువంటి కన్స్ట్రక్షన్ను మీ కళ్ళు పోయాయా? రెవెన్యూ అధికారులకు కళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారా? ఫారెస్ట్ అధికారులు గుడ్డి వాళ్ళు అయిపోయారా? మీ కళ్ళకు కనపడలేదా ఈ విషయాలన్నీ? ఆపవలసిన బాధ్యత మీకు లేదా? ఎందుకు ప్రజల నుంచి జీతాలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు చెప్పండి శుభకర్ గారు, ఎవరిది తప్పు?
నేరస్తుడు తప్ప, నేరం చేస్తూ ఉంటే చూస్తూ కళ్ళు మూసుకున్న అధికారులు తప్ప ఎక్కడ పోతుంది సమాజం? మళ్ళీ అదే రెవెన్యూ అధికారులు వచ్చి ఈరోజు రిపోర్ట్ ఇస్తారు ఆక్రమించాడని. సిగ్గు లేదా? ఆ రోజు సహకరించిన అధికారులను మీరు ఏం చేస్తారు ఈరోజు? ఆ అధికారులపైన ఎటువంటి చర్యలు ఉంటాయి చెప్పండి? ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆ ఫారెస్ట్ రేంజర్స్ని ఏం చేస్తారు? ఆ తహసీల్దారులను ఏం చేస్తారు? విఆర్ఓలను ఏం చేస్తారు? చెప్పండి ఇప్పుడు. ఎస్, మేము నిరూపిస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆంధ్రప్రదేశ్ అటవీ భూములను ఆక్రమించింది. ఇది సాక్ష్యం. ఈ ఆక్రమణకు సహాయం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరో తేల్చండి. ఏం చేయబోతున్నారు ఇప్పుడు చెప్పాలి కూటమి ప్రభుత్వం. నేను అదే డిమాండ్ చేస్తున్నా. కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్నే కాదు, ఆ పెద్దిరెడ్డి కుటుంబానికి అండదండలు అందించినటువంటి ఈ ప్రభుత్వ అధికారులను కూడా జైల్లో పెట్టాలా వద్దా? వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలా వద్దా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఎంఆర్ఓ ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటాడా? వాడికి ముట్టే తాంబూలం వాడికి ముట్టింటాదిగా. ఇటువంటి బల కింద తాంబూలాలు తీసుకోవడం చట్టంలో ఉందా? మరి వాడు నేరస్తుడు కదా? చట్టాలు లేవా శిక్షించడానికి? డిస్ప్రపోర్షనల్ అసెట్స్ చాలదా? నీ జీతం ఎంత? నువ్వు కట్టిన బంగ్లాలు ఎన్ని? నీ కూతురికి చేసిన పెళ్ళిళ్ళ ఖర్చు ఎంత? నీ కొడుకు పారలు ఎలా చదువుతున్నాడు? నీ ఇంట్లో 4 కార్లు ఎలా వచ్చాయి? ఈసారాలు ఇవి చాలదా దుర్మార్గుల ఆట కట్టించడానికి? చిత్తశుద్ధి ఉండాలి. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేను మాట్లాడిన ఈ మాటలకు సమాధానం దొరుకుతుంది. మొన్న ఒక వీడియో చేశానండి. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నా చర్యలు నేను తీసుకుంటానని చెప్పాను. పెద్దిరెడ్డి పైన ఎంక్వైరీ చేశారు. చాలా సంతోషం. పెద్దిరెడ్డిని చట్టం ముందు నిలబెడతామంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. కానీ తగిన శిక్ష విధిస్తారా లేదా? తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందర పెడతారా లేదా? లేదా సేకరించిన సమాచారాన్ని అంతా మీరు ఇనపెట్లో పెట్టి బేగం వేసుకొని వెళ్ళిపోతారా? అది వేరేవాడు వచ్చి కాల్చి పాడేసిపోతాడా? ఇవి చాలా అవసరం ప్రజలకి. ప్రజాక్షేత్రం ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతుంది. మారవచ్చు, మారలేకపోవచ్చు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుని ఈ ఆంధ్రప్రదేశ్లోకి మళ్ళీ రాణిస్తారా? ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకొని కూటమి ప్రభుత్వ నేతలు అనే మేము బాధపడుతున్నాం. అటువంటి ఛాన్స్ ఇవ్వకండి. చాలా అనుభవించాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాక్షసులు కరుణ లేదు, వాళ్ళకి కొంచెమైనా మానవత్వం లేదు. ప్రశ్నిస్తున్నవాడు నిజమా లేదా, వాడి ప్రశ్నలో అర్థం ఉందా లేదా అని ఆలోచించే జ్ఞానం కూడా ఉండదు. నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా? ఏసై అధికారులు ఉన్నారుగా, ఆత్మహత్య అని చెప్తే ఫ్యూడల్ ఫ్యాక్షన్ ఎవరు తట్టుకుంటారండి? మా రాయలసీమలో ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నటువంటి చాలామంది రెడ్లు ఉన్నారు. వాళ్ళ రాజకీయం వేరు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అలాంటి వాడు కాదు. ఈజ్ ఎ చిత్తూరు ఫ్యాక్షనిస్ట్. కడప ఫ్యాక్షనిస్టులకి, అనంతపురము, కర్నూలు ఫ్యాక్షనిస్టులకి ఒక హీరోయిజం ఉంటుంది. వాళ్ళ మీసాలకు కొన ఉంటుంది. మీసాలు మొనదేలు ఉంటాయి వాళ్ళకు. చిత్తూరు ఫ్యాక్షనిస్టులు అలా కాదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఎన్నింటూ ఉండి ఎన్నిపడి చేస్తారు. చిత్తూరు వాళ్ళు ముదురులు అనొచ్చా ఒక రకంగా? మామూలు ముదురులు కాదని. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఒక్కసారి లెక్కేసి చూసుకోండి చరిత్ర. వాళ్ళ వ్యవహారం అలాగే ఉంటుంది. పెద్దిరెడ్డి వ్యవహారం అలాగే ఉంది చూడండి. పెద్దిరెడ్డి ఏమి లుంగి ఎత్తి కట్టే అని రాడు బయట. ఒక కంటి చూపుతోనే వాడి కథ తేల్చేస్తాడు, శాసిస్తాడు. ఎవరిని ఎలా మెప్పు పొందొచ్చో చేతులకు మట్టంటుకుంటా అయిపోద్దా? పడైపోద్ది. ఏ అధికారికైనా, ఏ ప్రభుత్వ అధికారినైనా
ఆయన లోపరుచుకుంటాడు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన పని ఆయన చేసుకుంటాడు. అంత టాలెంటెడ్ ఉన్నటువంటి పొలిటీషియన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఆ టాలెంట్కి నిజాయితీ తోడై ఉంటే ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆ టాలెంట్కి నిజాయితీకి బదులు అవినీతి, కుట్ర, దుర్మార్గం యాడ్ చేసి అట్లే తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈరోజు కష్టపడి సంపాదించి కొనుక్కోవయ్యా, ఎవరొద్దన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి అఫిడవిట్లో, మిథున్ రెడ్డి అఫిడవిట్లో బెంగళూరులో ఒక ప్రాపర్టీ కనపరుస్తాం. ఇది చాలా సున్నితమైన విషయం. ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనరు రాయచోటిలో మర్డర్ అయ్యాడు. ఆ శవం దగ్గర ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పోలీసులు సీజ్ చేశారు. ఆ రోజు ఆయన ఆ పించా గెస్ట్ హౌస్కి ఏదో రియల్ ఎస్టేట్ పని మీద వచ్చి ఉండొచ్చు, ఆ సుండుపల్లిలో. ఆయన చంపేశారు, ఇద్దరు చంపేశారు. అక్కడ లభించినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద రిజిస్టర్ అయిన ప్రాపర్టీ ఒకటే. ఆ తర్వాత పెద్దిరెడ్డి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందా ఆ డాక్యుమెంట్? తర్వాత అయింది, ఆ మర్డర్ జరిగిన తర్వాత. ఆ కేసు కూడా చాలా చాలా రకాలుగా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కోర్టులోనే దొంగలు పడి ఆ డాక్యుమెంట్లు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఆ కేసు సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. మంచి దొంగలు, ఇంటి దొంగలు. ఆ విషయాన్ని కూడా నా పోరాటంలో ఒక భాగం. అది ఆ డబుల్ మర్డర్ కేసు సంబంధించి ఆ శవం దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించి పెద్దిరెడ్డి పైన ఆ డాక్యుమెంట్లు ఎలా పుట్టాయి. పెద్దిరెడ్డి కూడా కాదు, ఆయన సర్దుకుడు జస్టిస్ సివి నారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయన భార్య పిల్లల పేరు మీద ఇదే ప్రాపర్టీ రిజిస్టర్ అయింది. అంతా పంచుకున్నారు. ఒక వ్యక్తిని అలా ముగించేసి ఆ ప్రాపర్టీని ఇలా పెద్ద మనుషుల ఖాతాలోకి చేర్చుకున్నారు. జరుగుతోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విచారణ చేసేవాళ్ళు లేరు. విచారణ చేసినా సరైన విచారణ చేసేవాళ్ళు లేరు. చట్ట ప్రకారం వాళ్ళను దోషులుగా కోర్టు మీద నిలబెట్టేవారు లేరు. వాళ్ళ ఆటలు అలా 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 సాగిపోతూ ఉన్నాయి. ఎందుకు సాగిపోతూ ఉన్నాయి? ఇంకో విషయం చెప్తాను. నిన్న మొన్న ఈనాడు ఈ విషయం బయటపెట్టింది అన్న 2005. అప్పుడు నేను గద్వాల్లో జడ్జిగా పనిచేస్తున్నాను. మదనపల్లి విషయాలు పెద్ద ఆర్టికల్ రాశారు. అవన్నీ కూడా 2005లోనే ఈ విషయం బయట తీసింది. ఏది? ఆంధ్రజ్యోతి పెద్ద కథనం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు? 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం, ఆయన చనిపోయిన తర్వాత రోసయ్య గారు సీఎం, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తాం. దొంగ ఒకటైపోయారు. మరి సుమారుగా 4 ముఖ్యమంత్రులు మారారు. 4 ముఖ్యమంత్రులు ఈ ఫారెస్ట్ ల్యాండ్ గురించి ఎందుకు పట్టించుకోలేదు? రాస్తూనే ఉన్నాయి, పత్రికలు రాస్తూనే ఉన్నారు, ప్రజలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళెవరు కూడా పట్టించుకోలేదు. అది ఇక్కడ మనం భూ బకాసుర లీలలు. ఇది 2005 11/7/2005లో ఆంధ్రజ్యోతి ప్రచురించిన అత్యంత కీలకమైన సమాచారం. వాళ్ళు రాశారు. ఇక్కడ ఏమి రాశారు? పులిచెల్ల మండలం కొత్తపేట రిజర్వ్ ఫారెస్టులో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు పెద్దిరెడ్డి కుటుంబీకులు సుమారు 60 ఎకరాలు ఆక్రమించి మామిడి తోపు సాగు చేస్తున్నారు. అటవీ భూమి ఆక్రమణ విషయం స్పష్టంగా తెలుస్తున్న అధికారులు ఎవరు అడిగే ధైర్యం చేయట్లేదు అనేది ఒకటి. అంటే ఇది ఒకటి. అన్ని మొత్తము ఒక 20 ల్యాండ్ సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు 2005లో. ప్రజలు, మీలాంటి జర్నలిస్టులు, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు, ఆయన చేస్తున్నటువంటి కబ్జాలు,
అందరూ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు వాళ్ళ సాధ్యమైనంత రీతిలో. కొంతమంది అయితే ప్రజా సంఘాలు పెట్టే భూ సంస్కరణ కార్యం చాలా ఉన్నాయి, చాలా రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అందరూ పోరాటం చేస్తున్నారు. లోకాయుక్త వరకు వెళ్ళారు, న్యాయస్థానాలు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, ఎక్కడికెక్కడి ఏ వ్యవస్థ ఉంటే అక్కడికి వెళ్ళారు. అన్నిటినీ మేనేజ్ చేసుకొని వస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన యొక్క సామర్థ్యం ఏంటో ఇంక చెప్పండి. అటువంటి వాడిని ఎలా నిరోధిస్తారు మీరు? అన్నీ తూతు మంత్రంగా చేసి వదిలేస్తారా, లేదు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఈరోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారా? అది తేడా. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా గడచిన 3-4 దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల దురాగతాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఇవే సాక్ష్యాధారాలు. కనీసం కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న సాక్ష్యాధారాలను పరిశీలించి పెద్దిరెడ్డిని చట్టం ముందు దోషిగా నుంచోబెట్టి శిక్ష వేసే వరకు కూటమి ప్రభుత్వం పనిచేయాలి. ఆ పని చేస్తేనే కూటమి ప్రభుత్వకి శోభనిస్తుంది, చిత్తూరు ప్రజలకి శాంతినిస్తుంది అనేది జడ్జి రామకృష్ణ గారి అభిప్రాయం. ఆ రకంగా తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు తప్పించుకోకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ తెలుగు వన్ స్టూడియోకి వచ్చి జడ్జి రామకృష్ణ గారు చిత్తూరు ప్రజలకు సంబంధించిన వేదనను ఆయన మాటలు ఆవేశం ద్వారా తెలుగు వన్ ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు రామకృష్ణ గారు. ధన్యవాదాలు సుకుమార్.